ఫ్రెష్గా నీళ్ళు బోర్ నుంచి నీళ్ళు వస్తుంటాయి, చల్లని నీళ్ళు తాగుతూ ప్రతి చెట్టుకు ఈ విధంగా నీళ్లు పడుతూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అంతే. ఆహాహా, ఇది కదా జీవితానికి సిద్ధప్ప, ఆ కిక్కే వేరప్ప. రైతు మిత్రులందరికీ శుభోదయం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. నిన్న నేను షేర్ చేసినటువంటి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసినందుకు ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినానండి. ఈరోజు ఉదయం ఆఫీస్ కాల్స్ నాకు ఉండడం వల్ల నేను కొద్దిగా లేట్గా ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. మధ్యలో నాకు ఇప్పుడు 2 hours విరామం ఉందన్నమాట. ఈ విరామంలో నేను ఫామ్ హౌస్లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాను, ఈరోజు వర్క్ అరౌండ్ ఏమనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మామూలుగా ఈ రోజు అయితే సంక్రాంతి రోజు భోగినార వేసుకున్నాము. ఈరోజు రాగి పైరు నాటుతున్నాం అనమాట. మా పొలంలో ఏ విధంగా నాటుతారు, దానికి ప్రీ రిక్విజిట్స్ ఏమి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయాలంటూ ఏమీ లేదు. కానీ నా నుంచి ఎటువంటి యాక్టివిటీస్, ఎటువంటి వర్క్ అరౌండ్ అనేది మా ఫామ్ హౌస్లో జరుగుతుందనేది ఈ వీడియోస్ ద్వారా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూసినారంటే ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఊరు పేరు పైపాల్యం. మా ఫామ్ హౌస్ పక్కనే ఊరు. ఈ స్కూల్లోనే నేను 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చదువుకున్నాను. ఈ ఊర్లోనే దాదాపుగా నేను 10 years పెరిగినాను. చాలా లోకల్, నాకేం పెద్దగా నేను ఎక్కడ సిటీస్లో పెరగలే, ఇక్కడే ఊర్లోనే పెరిగిన. ఇంకా ఈ మా ఊరు గురించి చెప్పాలంటే కుప్పం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే మా కుప్పం. సో మేము ఎప్పుడు బాబు గారు మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ప్రపంచ పటంలో కుప్పంకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే అది మా బాబు గారు వల్ల అనమాట. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అంటే 3 రాష్ట్రాల్లో కూడలి కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ 3 అందరూ మాట్లాడతారు. ఈవెన్ పండగలు కానీ కొన్ని జాతరలు ఇవన్నీ కూడా 3 రాష్ట్రాల కల్చరు మిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా అందరి ఇళ్ళల్లో దాదాపుగా 3 లాంగ్వేజ్లు మాట్లాడతారు. ఎందుకంటే 10 kilometers తమిళనాడు, 13 kilometers కర్ణాటక బార్డరు. ఇప్పుడు ఈ ఊరు పైపాల్యం అయితే నెక్స్ట్ పైపాల్యం నుంచి 6 kilometers మనకు తమిళనాడు సరిహద్దులు స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఈ ఊర్లోనే చదువుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు తమిళ్ కూడా బాగానే అలవాటైంది. ఇన్బిల్ట్గా తమిళ్, కన్నడ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఇది డెమోగ్రఫిక్, మళ్ళీ మిగతా ట్రెడిషనల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ విలేజ్. ఇంక ఇక్కడ చూసినారంటే సముద్రాల అగ్రి ఫార్మ్స్ అనేసి మీరు చూడొచ్చు. ఈ బోర్డు ఎక్కువగా నా రీల్స్లో హైలైట్ అవుతూ ఉంటుంది. మా తాతగారి ఫోటోలో కీర్తిశేషులు సముద్రాల సంపంగి రామయ్య, కీర్తిశేషులు శ్రీమతి లక్ష్మమ్మ, వీళ్ళిద్దరూ మా అవ్వాతాతలు. వీళ్ళే మాకు స్ఫూర్తిదాతలు. ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇది నా ఆఫీస్ సెటప్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. వెరీ మినిమలిస్టిక్గా ఉంటుంది, ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా ఆఫీస్ పని నేను ఫామ్ హౌస్లో చేసుకుంటాను. ముందు చెప్పినట్లు మార్నింగ్ 7 to 9 ఆఫీస్ వరకు కాల్స్ అన్నీ ఇంట్లో తీసుకొని తరువాత ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఇక్కడ చేసుకుంటాను. వచ్చిన వెంటనే ఏం చేస్తానంటే కంప్లీట్గా ఫామ్ హౌస్, మళ్ళీ తోట, మొత్తం మా బౌండరీస్ అన్నీ ఒక రౌండ్ వేస్తాను. వేసి ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే వాటిని అడ్రస్ చేయాలనేసి మా వర్కర్కి నేను చెప్తాను. ఇంకేదైనా వైరస్ కానీ సోకింటే మొక్కలకు కానీ చెట్లకు కానీ ఇవన్నీ కూడా చూసి నేను ఆ రోజుకి ఏం మనం చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మధ్యలో వంట కూడా నేనే చేసుకుంటాను. మామూలుగా ఆ రోజుకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో దాన్ని బట్టి వంట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ వంట చేసినాను నేను. రైస్, అన్నం, వేడి రసం, ఇక్కడ కుక్కర్లో పప్పు పెట్టినాను. ఇంకా
పచ్చళ్ళు ఉంటాయి. ఏ పచ్చడి కావాలో ఆ పచ్చడి వేసుకొని ఏది ఉంటే అది ఇదే కావాలని ఉండదు. ఎందుకంటే ఫామ్ హౌస్ లైఫ్ అంటేనే సింపుల్ లైఫ్, ఏ ఆడంబరాలు లేకుండా హంగు ఆర్భాటాలు లేకుండా ఉండడము. సో అదే విధంగా ఉంటాను. హాయ్ గౌరీ. హాయ్ ఫ్రెండ్స్. మా గౌరీని వాళ్ళ అమ్మ కోసం అరుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ కొంచెం పాలు పిండే టైం అయింది. పాలు కోసం వెయిట్ చేస్తూ ఉంది. చాలా క్యూట్గా ఉంటుంది. నాకు మా పాప చిన్న పాప దీక్ష తర్వాత పాప ప్రతిరోజు వచ్చిన వెంటనే కాసేపు నేను ఈ గౌరీతో టైం స్పెండ్ చేస్తాను. చాలా చెప్పలేని ఒక ఆనందం ఈ ఆవులతో టైం స్పెండ్ చేయడం అనేది. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం చెప్పినట్లు ఇంకొద్దిసేపట్లో రాగి పైరు నాటబోతున్నారు. అది ఏ విధంగా నాటుతారు, ఎంతవరకు పని అనేది ఈరోజు అనుకున్న రీతిలో జరుగుతుందనేది ఇప్పుడు రాబోయే వీడియోలో మీరు చూస్తారు. ఇక్కడ చూస్తున్నారు, రాగి పైరు నాటడానికి ముందే లాస్ట్ వీకే మొత్తం భూమిని అంతా దున్నిచ్చి ఈ విధంగా దిండ్లు వేయించినాను. మడకల సహాయంతో మొత్తం భూమి అంతా దున్నినాము. ఈసారి ఒక 30 నుంచి 40 సెంట్ల భూమి విస్తీర్ణంలో రాగి పైరు నాటుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా నాటినాము, మంచి పంటే వచ్చింది. బట్ ప్రతి సంవత్సరము ఒక రైతు ఏం చేస్తాడు అంటే రాగి మరియు వరి అనేది ప్రతి ఇయర్ నాటుతారండి. మేము కూడా దీన్ని ఒక 20-30 ఏళ్ళుగా మేము ఫాలో అవుతూనే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాగి పైరు సిద్ధంగా ఉంది నాటడానికి. ఇంకా ఇక్కడ నీళ్ళు వస్తూ ఉంది చూడండి, పంప్ సెట్ నుంచి నీళ్ళు వస్తుంది. సమస్య లేకుండా ఉంది, పవర్ ప్రాబ్లం లేకుండా ఉండింది. బట్ ఈరోజు ట్రాన్స్ఫార్మర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి పవర్ కట్ అయింది. సో వాటర్ ఇమీడియట్గా స్టాప్ అయింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఏం చేసినానంటే ఇమీడియట్గా పపాయ చెట్లలో ఎక్కువ కలుపు మొక్కలు పెరిగింది. ఆ కలుపు మొక్కలు తీయించడానికి వర్కర్స్ని నేను అటువైపు ట్రాన్స్ఫర్ చేసినాను అనమాట. వాళ్ళ వర్క్ మధ్యలో వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లమ్ను ఫిక్స్ చేసి మళ్ళీ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు పంపు సెట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చూసినారంటే వర్కర్స్ కూడా మొత్తం కాలువలు చేసి మొత్తం భూమిని తడుపుతున్నారు. ఈ రాగి పైరు నాటాలంటే దాదాపుగా ఒక 2-3 గంటలు భూమి బాగా తడవాలి. తడవందే మనము నాటలేము. ఇక్కడ చూడొచ్చు మీరు, రాగి పైరు నాటుతున్నారు. ముగ్గురు నాటుతున్నారు ఇటుపక్క, అటుపక్క ఇంకొక ప్లేస్లో దాదాపు 7 మంది నాటుతున్నారు. నేను ఉదయం వంట చేసేటప్పుడు 5 మంది అనుకున్నాను. బట్ ఇప్పుడు చూస్తే ఆ నెంబర్ ఇంక్రీజ్ అయింది. దాదాపు 10 మంది వరకు ఈరోజు భోజనం అనుకున్నారు. సో మళ్ళీ వెళ్ళి నేను 10 మందికి భోజన ఏర్పాట్లు చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. నేను చెప్పినట్లు మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏది జరగదు. అక్కడ పరిస్థితులు బట్టి మనము మన ప్లాన్ను చేంజ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆఫీస్ వర్క్ నాకు మధ్యాహ్నం పైన బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకొక 5 మందికి కొద్దిగా రైస్ ఎక్కువ చేసి ఆ సాంబారు రసాన్ని కొద్దిగా ఇంకొంచెం క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఈ విధంగా మా ఫామ్ హౌస్లో డే టు డే యాక్టివిటీస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది దంటు అంటారు, ముసకు జొన్న ఆవుల కోసం వేసిండేది. ఆవులకు సప్లిమెంట్గా ఈ ముసకు జొన్న, మళ్ళీ బూసా కసు ఉంటుంది, అది హీరా అంటారు, అది టైపు. సో వీటిని మామూలుగా ఆవులకి ఇస్తూ ఉంటాము. ఏ పనికైనా వీళ్ళే వస్తారు, ఇక్కడ మా ఊరు వాళ్ళే అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నారు. ఒకమ్మా హాయ్ చెప్పు మా వాళ్ళందరికీ. పార్వతమ్మ హాయ్ చెప్పు. కామాక్షమ్మ హాయ్ చెప్పు. సిగ్గుపడేది, అంతా మనోళ్ళే, అమెరికా వరకు చూస్తారు. ఏమే మీరు చేసేదే నేను చూపిస్తూ ఉండేది, నాది ఏం లేదు, మీ కష్టమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్. నిన్న నైట్ బెంగళూరు నుంచి నేను మా నేటివ్కి వచ్చినాను. ఈరోజు ఉదయం ఫామ్ హౌస్కి వచ్చిన. ఇప్పుడు నేను ఫామ్ హౌస్లోనే ఉన్నాను. ఈరోజు చాలా ఒక 2-3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఏమంటే మా వర్కర్ ఇక్కడ వర్క్ చేస్తాడు జానకిరామ్, అతనికి హెల్త్ బాగాలేదు, నిన్నటి నుంచి రావడం లేదు. మోస్ట్లీ రేపు రావచ్చు. నిన్న బెంగళూరులోనే ఉండి నేను ఫామ్ హౌస్ పనులు, ఆవులను చూసుకోవడము, ఆవులకు సరైన మేత, తరువాత పాలు పిండడం, ఇవన్నీ ఒక ఇద్దరికి అసైన్ చేసి వర్క్ నేను ఎలాగో మెయింటైన్ చేసి మేనేజ్ చేశాను. బట్ ఈరోజు అలా కాదు, కొద్దిగా డిఫికల్ట్ టాస్కే.
అందుకే మార్నింగ్ ఈరోజు కొద్దిగా లేట్ అయినా నేనే ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చినాను. ఫామ్ హౌస్లో ఈరోజు ఏమేం చేయబోతున్నానంటే ఆవులకు మేత వేయడము, షెడ్డు కడగడము, తర్వాత ఆవులకు పాలు పిండడము, మిగతా వరి పంటకు నీళ్లు వదలడము, రాగి పైరు ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, దాన్ని నాటాలి. అదైన తర్వాత ఫామ్ హౌస్ ప్రెమిసెస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, చాలా చెత్త ఎక్కువగా ఉందన్నమాట. సో వీటితో పాటు వంట కూడా చేసుకోవాలి. ఈరోజు సండే, ఎవరూ లేదు. నిదానంగా ఎటువంటి టెన్షన్ లేకుండా నా వర్క్ నేను చేస్తాను. ఏమేం చేస్తాననేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. 2 days వర్క్ అరౌండ్ కలిపి నేను ఒక వ్లాగ్గా చేసినాను. మధ్యలో బెంగళూరు వెళ్ళేసి వచ్చినాను. అంటే గురువారం రాగి పైరు నాటినాము, శుక్రవారం బెంగళూరుకి వెళ్ళినాను. మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఇది శనివారం వ్లాగ్. శనివారం ఉదయం ఒక 10-10:30కి వచ్చినాను నేను ఫామ్ హౌస్కు. వచ్చిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ చేసిన అనేది నేను మీకు ఇప్పుడే చెప్పినట్లు నెక్స్ట్ మిగతావన్నిటిని నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆవుల షెడ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాను. ప్రతిరోజు ఆవుల షెడ్ ఖచ్చితంగా ఉదయమే క్లీన్ చేయాలి, లేకపోతే ఆవులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మళ్ళీ చాలా వాసన వచ్చేస్తుంది. నిన్న క్లీన్ చేయకపోవడం వల్ల పేడ, గంజరము, కసు ఇవన్నీ పేరుకుపోయింది. సో ఇవన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాను. మామూలుగా నేను చేస్తుంటాను, నాకేం పెద్దగా కష్టం అనిపించదు. ఎందుకంటే మెంటలీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎప్పుడు మనకు మనుషులుండి చేస్తారనుకోవడం అది మనకు కుదరదు. అది ఇక్కడ పాత్రలు కడుగుతున్నాను, వంటకు నేను ఒకడే కాబట్టి ఈరోజు ఒకరికి మాత్రమే వంట చేస్తున్నాను. నేను ఇక్కడ చూడొచ్చు, కుక్కర్ ఆల్రెడీ పెట్టినాను. ఇక్కడ ఆవులకు ఇటువైపు ఆవులను కట్టేసి ఆవులను కడిగిన తర్వాత వాటికి మేత వేస్తున్నాను. ఎండుగడ్డి వేసిన తర్వాత మళ్ళీ రోజుకు ఒక 4 నుంచి 5 సార్లు మనము ఆవులకు మేత వేయాలి, కసువు కోయాలి. వెనకాలే మీకు చూడొచ్చు ఈ కసువునే కోస్తున్నాను. ఈ కసువు కోసి 4 దఫాలుగా, అంటే 4 సార్లు ఆవులకు వేయాలి. మళ్ళీ సాయంకాలం పాలు పిండిన తర్వాత ఇంకోసారి నైట్కు ఒక్కొక్క ఆవుకి ఎంత కావాలనో అంత సఫిషియెంట్గా మనం కానీ మేత వేసినామంటే, ఆవులు ఏం చేస్తుందంటే పాలు పిండిన వెంటనే ఆవులు పండుకోకూడదండి. ఎందుకంటే ఈ పొదుగువాపు వ్యాధి ఎక్కువ సోకేది ఎప్పుడు అంటే, ఆవులు పాలు పిండిన వెంటనే ఆవులు కానీ పండుకునిందంటే ఏమవుతుందంటే ఆ పొదుగులో ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఇన్ఫెక్షన్ అనేది, ఈ ఏదైనా క్రిములు చెత్త వెళ్ళి చేరిందంటే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల సాధ్యమైనంత వరకు మేత వేసినామంటే ఆవులు ఒక అరగంట నుంచి గంట సేపు నిల్చుకొని ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న చెత్త కానీ ఇవన్నీ పొదుగు లోపలికి పోకుండా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు వచ్చినారు నాకు సహాయం చేయడానికి. లుంగి కట్టుకుండే వ్యక్తి పేరు మురుగప్ప. ఇతను ఇంకో మామిడి తోటను చూసుకుంటాడు. ఇతను పేరు రమేష్, స్వతహాగా మేస్త్రి. మా షెడ్ అంతా కట్టింది ఇతనే. సో నా కష్టం చూసి మధ్యాహ్నం పైన వాలంటరీగా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు. మామూలుగా మ్యాన్ పవర్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. ఇక్కడ బీన్స్ చూపిస్తున్నాను చూడండి. బీన్స్ ఆల్మోస్ట్ ఇంకా పంట చేతికి వచ్చినట్లు. 2-3 రోజులు ఉంటే మనం బీన్స్ కోసుకోవచ్చు. ఎక్కువ ఏం వేయలేదు, ఫామ్ హౌస్కు ఇంటికి ఎంత కావాలనో అంత వేసుకున్నాను. మామూలుగా కూరగాయలు పండించడం కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మిడ్నైట్ మార్కెట్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సో నా ప్రొఫెషనల్ వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి నేను మరీ ఎక్కువగా వేయను. ఇంటికి ఎంత కావాలి, మన ఫామ్ హౌస్కి ఎంత కావాలో అంత మాత్రమే కూరగాయలు పండిస్తాను. ఎందుకంటే నేను ఏ వర్క్ చేసినా ఫామ్ హౌస్లో నా ప్రొఫెషనల్ వర్క్ మీద ఇంపాక్ట్ కాకూడదు. ఎందుకంటే నేను ఉద్యోగంలో స్థిరంగా ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాను. నా ఉద్యోగం వల్లే నేను ఇవన్నీ చేస్తున్నాను. నైట్ అయింది, చూడొచ్చు నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది మా ఫామ్ హౌస్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఫిబ్రవరి 3rd వీక్ స్టార్ట్ అయినా ఇంకా మాకు చలి తగ్గలేదు. ఎందుకంటే సముద్ర మట్టానికి 700 నుంచి 750 అడుగుల ఎత్తులో కుప్పం ఉంది. కాబట్టి మధ్యాహ్నం ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయింది బాగానే, 30-31
ఈరోజైతే దాదాపుగా 30 డిగ్రీలు ఉంది. ఒక్కొక్క రోజు 31 డిగ్రీస్ కూడా వెళ్తుంది. బట్ నైట్ అంతే విధంగా 15, 16 డిగ్రీ సెల్సియస్‌లోనే ఉందన్నమాట టెంపరేచరు. నైట్ చాలా డిప్ అవుతుంది టెంపరేచర్. అందువల్ల చలి ఎక్కువ. ఉదయం పూట అయితే అసలుకు నా రీల్స్‌లో మీరు చూసుంటారు. ఎక్కువ రీల్స్ నేను మంచు, ఈ పొగమంచు ఇవన్నీ కవర్ చేస్తుంటాను. దట్టమైన పొగమంచు పట్టేస్తుంది ఉదయం పూట. 9 గంటలైనా తగ్గదు. ఈ శివరాత్రికి మా కుప్పం ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మా అమ్మ వెళ్తున్నారు చలి తట్టుకోలేకుండా. ఇంకా ఆటో వచ్చే టైం అయింది. ఈరోజు కార్ నేను తీసుకురాలేదు. ఉదయం నేను ఒక్కడే వచ్చినాను. సో ఆల్మోస్ట్ ఆల్ నేను 2 డేస్ వర్క్ అరౌండ్ మా ఫామ్ హౌస్లో నేనేం చేస్తాను, ఎలాంటి వర్క్ జరిగింది అనేది నేను చూపించినాను. మోస్ట్లీ నేను చూపించిండే ఈ వీడియో కంప్లీట్ మీకు నచ్చుతుందనేసి నేను ఆశిస్తున్నాను. ఏదైనా మీకు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, ఏదైనా నేను కొన్ని తప్పులు చేసుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను రెక్టిఫై చేసుకుంటాను. వాటిని నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట నాకు. ఇంకా ఇంటికి మేము బయలుదేరుతున్నాం కుప్పంకు. ఇక్కడితో ఈ వ్లాగ్ నేను కంప్లీట్ చేస్తున్నానండి. బాయ్.